అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మనం ఇప్పుడు త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాల్లో భాగంగా విఐపి ఘాట్లో ఉన్నాం. మనతో పాటు ఈ యొక్క పుష్కరాలకు వచ్చే విఐపీలని రిసీవ్ చేసుకొని వాళ్ళకి పూజా కార్యక్రమాలు చేసే అర్చకులు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క పుష్కరాల ప్రాముఖ్యత ఏంటి, పుష్కరాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది వచ్చారు, ఏ పూజలు చేసుకుని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః. మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఈ కాళేశ్వర క్షేత్రంలో ఈ త్రివేణి సంగమం నందు సరస్వతి పుష్కరాలు చాలా విశేషంగా, అద్భుతంగా, వైభవముగా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అన్ని అద్భుతంగా అందరికీ కూడా అనుకూలంగా ఏర్పాటు చేసి ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, అన్ని విధాల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని, ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు పోలీస్ శాఖ వాళ్ళు కానీ, అన్ని విధాలైనటువంటి డిపార్ట్మెంట్లందరూ కూడా ఇక్కడ ఉండి వాళ్ళ సేవలను అందిస్తూ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఈ సరస్వతీ నది ఈ పుష్కర సమయంలో చేసినటువంటి కార్యక్రమములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందిస్తూ ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ త్రివేణి సంగమంలో ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ చేసినటువంటి మనం ఏ పూజ కానీ, అర్చన కానీ, అభిషేకము కానీ, తర్పణాదులు కానీ, పిండ ప్రదానాలు కానీ ఏది చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందిస్తూ ఉంటాయి. తద్వారా సమస్తమైనటువంటి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని, సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఈ పుష్కరాలు. కాబట్టి అందరూ ఈ పుష్కరాలలో చాలా విశేషమైనటువంటి భక్తులు వస్తున్నారు. అలాగే సాయంత్రం కూడా ఇక్కడ విశేషంగా గంగా మాతకి హారతి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కాశీ నుంచి పండితులు వచ్చారు. సప్తహారతులు, నవహారతులు, ఇట్లా విశేషమైనటువంటి హారతులన్నీ కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా విశేష సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఆ స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఈ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఇక్కడికి పుణ్య స్నానాలు ఆచరించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చింటారు సార్? రోజుకు 1 లక్ష పైనే వస్తున్నారు. ఈ శని ఆదివారాలు కాబట్టి చాలా రద్దీ ఉంది. ఎవరు రావడానికి కూడా అవకాశం లేకుండా చాలా ట్రాఫిక్ ఉంది. అయినా కూడా మంచి వసతులు ఇక్కడ ఏర్పాటు చేశారు. విఐపీలు అందరూ కూడా చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జిలు అయితేనేమి, డిస్టిక్ జడ్జిలు అందరూ వచ్చి వాళ్ళ ధర్మపత్ని భార్యతో సహా వచ్చి సకుటుంబంగా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి ఆ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వెళ్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులు ఎక్కువ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా తర్పణాది కార్యక్రమాలు, ఆ తర్వాత తీర్థ శ్రాద్ధము, ఇక్కడ హిరణ్య శ్రాద్ధము, అనేక రకాల శ్రాద్ధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తీర్థానికి సమీపంలో చేస్తున్నాం కాబట్టి తీర్థ శ్రాద్ధము ఇలాంటి కార్యక్రమాలు, పిండ ప్రదానాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని వారి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు